చదువుతున్నావు? సెకండ్. మరి నువ్వు? థర్డ్. అవును, నువ్వేం చదువుతున్నావు? ఐఏఎస్. సరే, మీ భానుబాబాయ్ ఎక్కడ కనిపించట్లేదు? మా బాబాయ్ ఇక్కడికి రాడుగా. ఏ? మా తాతయ్యకి బాబాయ్ అంటే కోపం. ఆయన ఎత్తులు పడితే ఇంకేముంది, పాంబులే. వచ్చే శుక్రవారం నాడు దివ్యమైన ముహూర్తం ఉంది. ముహూర్తం వారంలోపే ఉంది. మీరు ఇక్కడే ఉండి ఆ శుభకార్యం పూర్తి చేసుకుని వెళ్తే బాగుంటుంది. అలాగే. ఆంటీ రండా ఆంటీ, మా ఇల్లు చూదురు గాని. ఈ ఒక్కటి తిను బాబు. చాలమ్మా, కడుపు నిండిపోయింది. నీకు రవ్వలడ్డంటే ఎంతో ఇష్టం కదా, తిను. మీ నాన్నగారే ఈ నిశ్చితార్థానికి ఏర్పాటు చేశారు. ఈ సంగతి మీ అన్నయ్య నీకు చెప్పే ఉంటారనుకున్నాను, కానీ నీకు తెలియదని నాకు ఇప్పుడే తెలిసింది. పర్వాలేదమ్మా, నాకు తెలిసినంత మాత్రాన ప్రత్యేకంగా ఊరికే ప్రయోజనం ఏముంది? కానీ ఒకటి, మరో జన్మంటూ ఉంటే ఆ జన్మలోనూ ఈ దేవుడికే పుట్టాలని ఆ దేవుడిని కోరుకుంటానమ్మా. అప్పుడైనా నాన్నగారికి ఇష్టమైన కొడుకుగా ఉండాలనుందమ్మా. ఏంటి, డాక్టర్కి ఇంజెక్షన్ పొడిచారా? అందుకే మిమ్మల్ని తోడు తీసుకుని ఎక్కడికి వెళ్ళను. మరి నీకు ఇంజెక్షన్ ఇస్తే చూస్తూ ఊరుకోమంటావా ఏంటి? ఇలా రోజుకో గొడవ, పూటకో సమస్య. భానుప్రసాద్కి మాధవ్కి పెళ్లి జరిపించేస్తే భాను ఒక దారిలో పడతాడని, బాధ్యత తెలిసొస్తుందని ఇంట్లో అందరూ పెద్ద ఆయనతో చెప్పారు. మేకపల్లిని ప్రేమగా పెంచి అమ్మోరికి బలిచ్చినట్టు మాధవిని వీడికిచ్చి పెళ్లి చేసి దాన్ని గొంతుకోయమంటావా? పాప ఆ పిల్ల తల్లిదండ్రులు పోగొట్టుకుని మనమే దిక్కను నమ్ముకొనిచ్చింది. దానికి ద్రోహం చేయలేను. ఇందులో ద్రోహం చేయడమే ఉందండి. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని వాళ్ళ చిన్నతనంలోనే నిర్ణయించుకున్నాం కదా. అన్ని మనం చిన్నతనంలో అనుకున్నట్టు జరుగుతున్నాయా? మాధవి చదువుకుని డిగ్రీ తీసుకోపోతుంది. నీ కొడుకేమో వేలు ముద్రగాడు. అసలు అమ్మాయిని చేసుకోవడానికి వీడికేమో అర్హత ఉంది? అర్హత ఏమిటండి అర్హత? మాధవ్ అంటే వాడికి ప్రాణం. ఆ ఒక్క అర్హత చాలదంటారా? మాధవి కూడా భానుప్రసాద్ అంటే ఎంతో ఇష్టం. ఎప్పుడు చూసినా వీడి వెంటే తిరుగుతూ ఉంటుంది. అవునన్న, మాధవి పెళ్లి చేస్తే అన్నయ్య తప్పకుండా మారతాడు. ఇందులో ఆలోచించడానికి ఏముందండి? అనుమానంగా ఉంటే మాధవనే పిలిచాడగండి. నీ కొడుకులాగా దాన్ని పెంచలేదే. నేను గీచిన గీత మాధవ ఏనాడు దాటలేదు. మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టించి శుభలేఖలు కొట్టించమని చెప్పు. పెళ్లి ఏర్పాట్లు ఊరంతా ఆశ్చర్యపడేలా ఘనంగా జరుగుతున్నాయి. మాధవికి తనకి పెళ్లైతే పాలాభిషేకం చేయించి బంగారం ముక్కెర చేయిస్తానని పక్క ఊరి మావుళ్ళమ్మ తల్లికి మొక్కుకున్నాడమ్మా భానుప్రసాద్. ఆ మొక్కు తీర్చుకోవడానికి కోసం పెళ్లికి ముందు రోజు నేను భానుప్రసాద్ పక్క ఊరి గుడికి బయలుదేరాం. అప్పుడు ఎవరో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ఆనకట్ట మీద నుంచి నీళ్లలోకి దూకింది. వెంటనే భానుప్రసాద్ నీళ్లలోకి దూకి ఆ అమ్మాయిని రక్షించాడు. తీరా ఒడ్డుకు చేర్చాక చూస్తే ఆ అమ్మాయి మాధవి. రేపు ఉదయం పెళ్లి పెట్టుకుని ఎందుకు ఇలా చేసావు? ఈ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి వేరే మార్గం లేక ఎవరిని అడిగి పెళ్లి నిశ్చయించారు? మీ అంతటా మీరే నిర్ణయాలు తీసుకుంటే నేను వచ్చి తలంచి తాళి కట్టించుకోవాలా? అయినా ఏం చూసి నేను పెళ్లి చేసుకోవాలి? చదువా, కల్చరా, డిగ్నిటీయా? వేలి ముద్ర మాత్రమే వచ్చిన వాడివి నీ వేలు పట్టుకుని 7 అడుగులు ఎలా నడుస్తాననుకున్నా? రేపు నా ఫ్రెండ్స్ అందరికీ నేను పరిచయం చేస్తే వాళ్ళతో ఒక్క ముక్క ఇంగ్లీష్ లో మాట్లాడగలవా? వాళ్ళ ముందు దర్జాగా కూర్చోగలవా? నువ్వేనైనా మాట్లాడుతున్నది? ఇన్నాళ్ళు నువ్వు భాను సరదాగా మాట్లాడుకోలేదా? సంతోషంగా తిరగలేదా? ఆ ఇంటి పెంపుడు కుక్కలతో కూడా సరదాగా తిరిగాను, సంతోషంగా గడిపాను. అంత మాత్రాన వాడి చేత తాళి కట్టించుకోవాలా? అయినా నీ చేత్తో తాళి కట్టించుకోవడం కంటే ఉరితాడు బిగించుకోవడం మంచిది. ఉరి శిక్ష పడ్డ ఖైదీని కూడా నీ ఆఖరి కోరిక ఏమిటో అడుగుతారు. కనీసం అవకాశం కూడా లేకుండా చేశారు. ఎందుకంటే మనమే పెంచాం, మనమే చదివించాం. మనం ఏం చెప్పినా గంగిరెద్దులో తలొస్తుంది అనుకున్నారు, అంతే కదా? ఇన్నాళ్ళు నువ్వు నాతో సరదాగా తిరగడం, సంతోషంగా మాట్లాడడం చూసి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అపార్థం చేసుకున్నాను. కానీ కుక్కలతోనూ కోళ్లతోనూ తిరిగినట్టు నాతోనూ తిరిగావని తెలుసుకునంటే మాత్రం పెళ్లి దాకా రానిచ్చునేవాడిని కాదు. చిన్నప్పటి నుంచి నీ ఆశే నా ఆశ, నీ సంతోషమే నా సంతోషం అనే భ్రాంతిలో బతుకుతూ వచ్చాను. అందుకే
ఈ ప్రపంచంలో నీకు ఇష్టం లేనిది ఏది నాకు ఇష్టం లేదు. చివరికి నీకు ఇష్టం లేని నా మీద నాకే ఇష్టం లేదు. నీకు తగ్గ చదువు సంస్కారం ఉన్న వాడిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉంది. నాన్నగారి మీద నీకు ఎంత గౌరవం ఉందో నాకు తెలియదు, కానీ ఆయనకు మాత్రం నీ మీద అపారమైన నమ్మకం. తన మాట అంటే నీకు వేదమని, తను గీచిన గీత నీకు లక్ష్మణ్ రేఖని ఆయన భ్రమలో ఉన్నారు. ఆ నమ్మకంతోనే ఈ పెళ్లికి ఏర్పాటు చేశారు. ఆ నమ్మకం వృధా కాకూడదు. ఇప్పుడు నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని తెలిస్తే ఆయన కుంగిపోతారు. ఒక ఆడపిల్ల మనసు తెలుసుకోకుండా ఇష్టం లేని పెళ్లిని నిర్ణయించానని జీవితాంతం బాధపడతారు. అందుకే ఈ పెళ్లి నాకే ఇష్టం లేదని చెప్పి ఆపేస్తాను. నాన్నగారి దృష్టిలో నేను ఒక దారి తప్పని కొడుకుని, ఆయన చూడటానికే ఇష్టపడిన దురదృష్టవంతుడిని. ఇప్పుడు ఈ పెళ్లి ఆపితే నేను కొత్తగా చెడేదేం లేదు. ఊరి శిక్ష పడ్డవాడికి యావజ్జీవ శిక్ష పెద్ద శిక్ష ఏం కాదు. కానీ నువ్వు మాత్రం ఆయనకి ఇష్టమైన మాధవ్గా నువ్వు. ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోతే మీ నాన్నగారి గౌరవ ప్రతిష్టలు ఏమైపోతాయో ఆలోచించావా? నా మాట విని ఈ పెళ్లిని ఆపొద్దురా. ఆఖరి మాట ఏంటో చెప్పమను. మాధవి మెడలో తాళి కడతాడా కట్టడా? కట్టను. అంతే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పెద్ద ఆయన భానుతో మాట్లాడలేదు. అప్పటిదాకా భాను చేసిన పనులే పెద్ద ఆయనకు నచ్చేవి కావు. ఇది జరిగిన తర్వాత భానుయే నచ్చకుండా పోయాడు. తన కొడుకు ఎందుకు పనికిరాని పోరంబోకని పట్టించుకోవడం మానేశాడు. కానీ భాను తన గుండె గుడిలో తన తండ్రిని దేవుడిలా ప్రతిష్ఠించుకుని నిత్యం పూజిస్తున్నాడమ్మా. ఆయన తల వంచుకోకూడదని తను తలదించుకుని బతుకుతున్నాడమ్మా. ఈ వాస్తవాలు తెలియని పెద్ద ఆయన నువ్వు ఏ పిల్లనైతే వద్దన్నావో ఆ పిల్లకి నీ కళ్ళ ముందే ఘనంగా పెళ్లి చేస్తానని ఒక ఇంజనీర్ను చూసి మాధవికి పెళ్లి చేశాడమ్మా. నమస్కారం అండి. ఏంటమ్మా చూస్తున్నావు? నేను చెప్పానే మాధవని, ఆ అమ్మాయి. డిన్నర్ ఏర్పాట్లని క్యాటరింగ్ వాళ్ళేనా? అవునయ్య, ఆ విషయాలని పెద్దమావయ్య, చూసుకుంటారు. ఈమె మా వారి చెల్లెలు. మా పెళ్లి జరిగినప్పుడు అమెరికాలో ఉంది. మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. ఈయన మా పెద్ద మావయ్య, డాక్టర్. నమస్కారం అండి. నమస్కారం. ఈయన మా చిన్న మావయ్య, ఇంజనీర్. నమస్కారం అండి. నమస్కారం. బాను, ఈ అమ్మాయి మన మాధవి ఆడపడుచు. కూల్ డ్రింక్స్ మీరు మాట్లాడుతుండండి. అవునదినా, ఈయనెవరో పరిచయం చేయలేదే? పరిచయం చేయడానికి గొప్ప స్టేటస్ ఉన్న విఐపి ఏం కాదులే.
నిమిషం ఆగండి. దుర్గా, వాణి, ఒకసారి ఇలా రండి. కమ్మానేసే. ఏంటే స్వప్న, మీకు ముఖ్యమైన విఐపిని పరిచయం చేస్తానన్నాం కదా, ఈయనే భానుప్రసాద్ గారు, మా చిన్న బావ. నమస్కారం అండి. చూడ్డానికి చాలా సింపుల్ గా ఉన్నారని మామూలు మనిషి అనుకోకండి. మాటల్లో చెప్పలేని గొప్ప మనిషి. మనం ఎవరికైనా చిల్లర భిక్షంగా వేస్తాం, లేదా అన్నం భిక్షంగా వేస్తాం. కానీ ఈయన ఎంతో మందికి తన జీవితాన్ని భిక్షంగా వేశారు. ఈయన వేసిన భిక్షంతో బతుకుతున్న వాళ్ళందరూ ఆ కృతజ్ఞతని మర్చిపోయారు. కానీ ఈయన మాత్రం అలాంటి వాళ్ళ గురించి పట్టించుకొని గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. పదండి వెళ్దాం. ఏంటి ఇక్కడేదో గొడవ జరుగుతున్నట్టుంది? ఆ వియ్యాలవారి అమ్మాయికి చాలా పొగరు. బాను నేను ఇంట్రొడ్యూస్ చేయలేదని ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయింది. కలెక్టర్ చదువుతోంది కదా, అందుకే ఆవిడ గారికి అంత గర్వం.